నక్షత్రములు. దేవగృహావై నక్షత్రాణి. నక్షత్రములు దేవతలకు గృహములు. మానవులు తమ గృహములందు దీపప్రకాశంతో ఏ విధంగా వ్యవహరిస్తారో, తమ పనులు చేసుకోగలుగుతారో, దేవతలు ఈ జ్యోతిర్గోళాలు అని చెప్పబడిన గృహములందు నివసిస్తూ ఆ ప్రకాశంతో వారు వ్యవహరిస్తారని తైత్రీయ బ్రాహ్మణంలో చెప్పబడింది. విశ్వంలో కోటానుకోట్ల నక్షత్రాలు ఉన్నాయి. అందుకోసమే సప్తదిశో నానా సూర్యాహ అని చెప్పేసి అన్నారు. అంటే ఈ విశ్వంలో అన్ని వేపులా ఈ నక్షత్రాలు ఉన్నాయి అనేసి చెప్పబడింది. అనంత దూరంలో ఉండడంతో ఈ చుక్కలు మిణుకుమిణుకుమంటూ కనిపిస్తాయి. అసలు నక్షత్రం అంటే ఏమిటి? నక్షత్రం అంటే ఏదైతే క్షతము అంటే నాశనము లేనిదని దాని నక్షత్రమని తైత్రీయ బ్రాహ్మణంలో చెప్పబడింది. మానవ జీవితంతో లెక్క వేసుకుంటే కొన్ని వేల తరాలు గడిస్తేనే కాని నక్షత్రాలలో తేడాలను చూసే అవకాశం లేదు. ఈ కారణంగా నక్షత్రాలు క్షీణించవు అని చెప్పబడింది. ఆదిమ మానవుని జీవనశైలి యావత్తు కూడా దీనితోటే ముడిపడి ఉంది. కొన్ని నక్షత్రములు కనిపించిన సమయాల్లో వాతావరణంలో ఏర్పడే మార్పులను గ్రహించారు. ఉదాహరణకి సూర్యుడు స్వాతి నక్షత్రంలో ప్రవేశించిన సమయంలో భూమిపై గాలివానలు ఏర్పడము, సూర్యుడు రోహిణి నక్షత్రంలో ప్రవేశించినప్పుడు భూమి మీద రోళ్లు పగిలే వేడి ఉండడం గమనించి అనుభవంలో ఆ నక్షత్రాలు కనిపించే సమయాలను తెలుసుకున్నాడు. ఏ ఋతువు ఎప్పుడు వస్తుందనే ముందుగానే గ్రహించి తగిన జాగ్రత్తలో ఉండడానికి ఈ నక్షత్ర రాశులు ఉపయోగించాయి. సూర్యుడు సౌరమండలంలోని గ్రహములు ఒక నిర్దిష్టమైన బాటలో తిరుగుతూ ఉన్నట్లు ప్రాచీనులు గ్రహించి ఆ బాటకు క్రాంతి వృత్తము అనే పేరు పెట్టారు. ఈ క్రాంతి వృత్తానికి 8 డిగ్రీలు అటూ ఇటూ విస్తరించి ఉండే పట్టీనే రాశీచక్రం అన్నారు. ఇదే పురాణాల్లో చెప్పబడిన శింసుమార చక్రం. ఇది 12 రాసులుగా విభజించబడింది. ఈ రాశిచక్రంలో ప్రధానమైన 27 నక్షత్రాలని పరిగణలోకి తీసుకుని ఈ నక్షత్రములు సమస్త జగత్తుపై ప్రభావం కలిగి ఉన్నాయని గ్రహించారు. ఇవే మేషాది రాశులు, అశ్వన్యాది 27 నక్షత్రములు. అభిజిత్తుతో కలిసి 28 నక్షత్రాలని పరిగణలోకి తీసుకున్నారు. మిగిలిన రాశుల ప్రభావం వ్యక్తి మీద కంటే సమాజము, దేశములపై ప్రభావం చూపిస్తున్నాయని గ్రహించారు. వాటి ప్రభావంను తమ అతీంద్రియ దృష్టితో పరిశీలించిన ఋషులు ఆ ఫలితాల్ని సంహితల రూపంలో అందించారు. నిజానికి మొత్తం జ్యోతిశాస్త్రం అంతా నక్షత్రములతో సంబంధం కలిగిన గ్రహగమనాలపై ఆధారపడి ఉందని చెప్పవచ్చు. పరిధి జ్యోతిష్యమునకు స్థిరరాశి చక్రంతో అవినాభావ సంబంధం కలదనే జ్ఞానము ప్రాచీన భారతీయులు కలిగి ఉండడం అందరూ మెచ్చదగిన విషయం. రవి ప్రభావంతో పాటు రవి సంచార మార్గంలో గుర్తించబడిన నక్షత్రములు నిరంతరము తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయని తెలుసుకున్నారు. ఈ విషయంలో వివాదరహితమైన నిదర్శనలకు సంబంధించిన అనేక దృష్టాంతాలు కనిపిస్తున్నాయి. విద్యుత్ అయస్కాంత శక్తితో ఈ నక్షత్రములు వివిధ రూపంలో తమ శక్తిని విడుదల చేస్తూ తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. రాశి చక్రంలో నక్షత్రంగా చెప్పబడిన భరణి, బీటా ఎరిటిస్. ఈ నక్షత్రం అనేక శుభ కార్యక్రమాలకి నిషిద్ధం. దీని అర్థాన్ని పరిశీలిస్తే ఈ నక్షత్రం నుండి విడుదలవుతున్న తరంగరూపమైన శక్తి దుష్ఫలితాలను కలిగిస్తోందని తెలుసుకున్నారు. జ్యోతిష్ శాస్త్రంలో నక్షత్రముల ప్రాముఖ్యతను ప్రత్యేకించి వ్యక్తి జీవితంలో ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని తెలియచేయడానికి చేసిన ప్రయత్నమే మీరు చూస్తున్న ఈ నక్షత్ర ఫలితాలు. ఇందులోని ప్రతి విషయాల్ని వీలైనంత వివరంగా వివరించడం జరిగింది. జాతకాన్ని విచారణ చేసే సందర్భంలో ఆయా ఫలితాలు ఎప్పుడు అనుభవంలోకి వచ్చేది తెలుసుకోవడానికి వివిధ రకములైన దశాపద్ధతులు ఉన్నప్పటికీ వీటిలో బహుళ ప్రచారంలో ఉన్నది వింశోత్తరీ దశాపద్ధతి. దీనినే ఉడు దశ అంటారు. ఈ వింశోత్తరీ దశాపద్ధతిని ఉపయోగించే ఇక్కడ యోగకాలమును వివరించడం జరిగింది.